పెద్ద సినిమాలు ఒకేసారి కొలైడ్ అయితే అక్కడ బిజినెస్ వాళ్ళకి కూడా నేను చెప్పాను, రెండు ఒక రోజు రిలీజ్ చేయరండి అని చెప్పేసి. అనవసరంగా ఇక్కడ ఫ్యాన్ వార్ గారి గురించి అంటే ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఏదైతే ఉందో స్పైల్ ని ఆయనే హైడ్ చేసుకో. హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రౌండ్ ఫిగర్ కొంచెం దగ్గరలో ఉన్నాం, సో రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసండి, నాకు కూడా కొంచెం మోటివేటెడ్ గా బాగుంటది. సో అలాగే మనం పెడుతున్న షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కొంచెం వ్యూస్ బాగానే వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో కొంచెం సబ్స్క్రిప్షన్ కొంచెం తక్కువగా ఉంది. సో నచ్చితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ అలాగే కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ గురించి 10 మందికి తెలుస్తుంది, మనకు కూడా కొంచెం రీచ్ ఉంటుంది, మనకు కూడా మన ఛానల్ కూడా ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. ఇంక ఈ రోజు వీడియో ఏంటి ఎలా అనేది మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. బిఫోర్ గెటింగ్ టు ద వీడియో నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే ఈజీగా అఫెండ్ అవ్వకండి. కొంచెం లాజికల్ గా థింక్ చేయడానికి ఆలోచించండి. అండ్ ఫర్ మీ, నాకు అల్లు అర్జున్ గారన్నా రామ్ చరణ్ గారన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ఇద్దరు చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు, బాగా కష్టపడతారు. సో అందుకే చెప్తున్నా, డోంట్ గెట్ ఈజీలీ అఫెండెడ్. అంటే రిలీజ్ అయిన మెటీరియల్ బట్టి, మూవీ మెటీరియల్ బట్టి ఏ సినిమా కొంచెం బాగా హిట్ అవుతుంది లేదు అనేది ప్రీ అనాలిసిస్ చేద్దాం. హోప్ యూర్ ఆల్ గోయింగ్ టు లైక్ దిస్ వీడియో. అండ్ నచ్చినట్టయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. పుష్ప 2 గేమ్ చేంజర్. 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఆల్రెడీ మూవీ తాలూకా టీజర్లు ఫస్ట్ లుక్ మనకి మించారు, మనం అందరూ చూసాము, అందరికీ నచ్చింది. బట్ కంపేర్ టు దోస్ 2 మూవీస్ ఏ సినిమా బాగుండబోతుంది, ఏ సినిమా బాగోలేదంటే ఇన్ ద సెన్స్ లైక్ రెండిట్లో ఏ సినిమా మంచిగా ఆడబోతుంది అని చెప్పేసి మనం ప్రీ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మూవీకి వస్తే, ఇప్పటికీ రిలీజ్ చేసి చాలా సార్లు చేంజ్ చేసుకుంటూ వచ్చి December 6th ఫిక్స్ అయింది. దానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలోని చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అంటే లైక్ మెగా ఫ్యామిలీ మధ్యలో గొడవలు అయ్యాయి, లేదంటే మూవీ మెటీరియల్ సరిగ్గా రాలేదు అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నారు, మూవీ సరిగ్గా తీయలేదని చెప్పి చాలా వచ్చాయి. నన్ను అడిగితే అలా ఏం లేదండి. నన్ను అడిగితే రిలీజ్ డేట్ దొరకో లేదంటే థియేటర్లు దొరకో ఇవేమి కాదు. ద జెన్యూన్ రీజన్ ఈజ్ లైక్ వి టీమ్ వాంట్స్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ అనమాట. అందుకే లేట్ అయింది నేను అనుకుంటున్నాను. దానికి ఇంకా సెవరల్ రీజన్స్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇంకా ట్రోలింగ్స్ భయంకరంగా వస్తున్నాయి. సో దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో నాకైతే జెన్యూన్ రీజన్ ఇదే అనిపిస్తుంది అండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. ఇంకా డిస్ట్రిబ్యూటర్లు దొరకో, థియేటర్లు దొరకో ఇవన్నీ రీజన్స్ కాదు. మీరు ఒక సింపుల్ లాజిక్ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. పుష్ప 1 భయంకరమైన హిట్, సౌత్ లో కానీ నార్త్ లో కానీ చాలా మంచి భయంకరమైన హిట్ అయింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ దాని ఫేవర్ స్ప్రెడ్ అయింది. అండ్ ఇంకా మన అల్లు అర్జున్ గారి గురించి దగ్గరికి వస్తే, ఆయన మన సౌత్ లోనే కాదు కేరళలో కానీ లేదంటే తమిళ ఇండస్ట్రీలో కానీ కొంచెం మంచిగా పేరున్న వ్యక్తి. అండ్ ఇంకా అంత భయంకరమైన హిట్ అయిన పుష్ప 1కి ప్రీ రిలీజ్, పుష్ప 2కి ఆల్మోస్ట్ ప్రీ బిజినెస్ ఆల్మోస్ట్ 1000 crores దగ్గర అయిందంట. సో అంత అయిన తర్వాత అండ్ దట్టు అల్లు అర్జున్ గారు లాంటి పాపులర్ యాక్టర్ సినిమా ఇంకొకటి వస్తుందంటే ఎందుకండి డిస్ట్రిబ్యూటర్లు ఆపుతారు? ఒక మాట చెప్పండి, అదేం ఉండదు కదా. సో అదే చెప్తున్నాను కదండి, ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెడితే కొంచెం జెన్యూన్ మీరు ఒక లాజికల్ రీజన్ ఎదిగితే అర్థమైపోద్ది. నన్ను అడిగితే ఇదే రీజన్. కొంచెం మూవీ టీమ్ బెస్ట్ అవుట్పుట్ మెటీరియల్ ఇవ్వాలనే అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందని నేను అనుకుంటున్నా. నథింగ్ ఎల్స్. లైక్ చాలా మంది ఇంకా పవన్ కళ్యాణ్ గారితో గొడవలు అయ్యాయి, ఎందుకు ఆపారు, ఇవన్నీ ఎలా అంటే అన్నెసెసరీ రీజన్స్ అండి. నేను చెప్తాను కదా, వాళ్ళు ఇంటర్నల్ గా బాగానే ఉంటారు. ఇక్కడ సోషల్ మీడియాలో రచ్చ తప్పితే ఇంకేం ఉండదు అనమాట. సో ఐ ఫీల్ దట్ ఈస్ ద జెన్యూన్ రీజన్. అందుకే లేట్ అయింది అనుకుంటున్నా, నథింగ్ ఎల్స్. సో మీకేమనిపిస్తుంది అది కూడా కింద కామెంట్స్ రాయండి. సో ఇంకపోతే మన గేమ్ చేంజర్ విషయానికి వద్దాం. గేమ్ చేంజర్ ఫస్ట్ రిలీజ్ డేట్ December 6th పుష్పతోనే రిలీజ్ అవుద్దని చెప్పేసి పెట్టారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ దాన్ని January 10th మార్చారు. దానికి ఒక రీజన్ ఉంటుందండి. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒక ఫ్యామిలీకి చెందిన వారు. అండ్ దట్ టు దేర్ ఆర్ 2 స్టార్డమ్ హీరోస్. లైక్ మంచిగా పేరున్న, తెలుగులో కానీ లైక్ వేరే స్టేట్స్ లో కానీ కొంచెం బాగా రికగ్నైజ్డ్ యాక్టర్స్. ఇప్పుడు ఇద్దరు సినిమాలు, పెద్ద సినిమాలు ఒకేసారి కొలైడ్ అయితే అక్కడ బిజినెస్ వాళ్ళకి బొక్కోది తప్పితే ఇంకేం ఉండదు. కూడా నేను చెప్పాను, 2 ఒక రోజు రిలీజ్ చేయరండి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అక్కడ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అయిపోతాయి. అండ్ దట్టు ఇప్పుడు 2 సినిమాలో ఏదో ఒక సినిమా బాగాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమా ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో అంటే పండగ టైంలోని ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలు ఏవి లేని టైంలో రిలీజ్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ కన్నా అక్కడ ఇంకా ఎక్కువ వస్తాయి. సో బిజినెస్ పరంగా అలా ఆలోచిస్తారు తప్పితే, ఇప్పుడు 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసి ఇప్పుడు ఏదో ఒక సినిమా ఏదర్ పుష్ప కానీ లేదంటే గేమ్ చేంజర్ కానీ ఏదో ఒక సినిమా బాగాలేకపోతే దాని కలెక్షన్స్ పడిపోవాలని అనుకోరు కదా, ఇద్దరు హీరోలు అనుకోరు. ఎందుకంటే మూవీ టీమ్ మైండ్ సెట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ముందు ఎంత చెప్పినా సరే ఒకే రోజు రిలీజ్ చేస్తాం అది ఇది అన్నా సరే రిలీజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచిస్తారండి. ఇప్పుడు ఎంత పెద్ద హీరోలైనా ఎంత చిన్న హీరోలైనా సరే ఇప్పుడు స్పేస్ ఎక్కడ దొరుకుతుంది, పండగ రిలీజ్ ఇది కరెక్టా కాదా అలా ఆలోచించుకొని రిలీజ్ చేస్తారు తప్పితే కలెక్షన్స్ పోవాలి లేదంటే మా హీరో గొప్ప అని అలా ఉండదు. ఇద్దరు హీరోలతోనే అంత ప్రొడ్యూసర్స్ పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ తో పనిచేసిన వాళ్ళే, లేదా దిల్ రాజు గారు కూడా అల్లు అర్జున్ గారితో పనిచేసిన వాళ్ళే. సో వాళ్ళకి ఇంటర్నల్ గా బాగానే ఉంటాయి.
అనవసరంగా ఇక్కడ ఫ్యాన్ వార్స్ తప్పితే ఇంకేం ఉండవు. పోతే 2 సినిమాలు టీజర్లు రిలీజ్ అయ్యాయి, 2 మూవీస్ మెటీరియల్స్ మనందరూ చూసాం, మనందరికి నచ్చాయి. సో 2 సినిమాల్లోని ఏ సినిమా మంచిగా ఆడబోతున్నారా అని నన్ను అడిగితే ఇట్స్ క్లియర్ కట్ విన్ నాకు అనిపిస్తుంది. అంటే ఇందులో మళ్ళీ ఫేవరెటిజం ఏం లేదు, నాకు చెప్తున్నాను. నాకు అల్లు అర్జున్ గారన్నా చాలా ఇష్టం, రామ్ చరణ్ గారన్నా చాలా చాలా ఇష్టం. సో యాజ్ పర్ మూవీ మెటీరియల్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. సో ఆ 2 మూవీలో క్లియర్ కట్ విన్ అయితే మాత్రం పుష్ప 2 అండి. ఎందుకురా పుష్ప 2, ఎందుకురా గేమ్ చేంజర్ కాదు అంటే మాట్లాడతా. సో యాజ్ పర్ మూవీ మెటీరియల్స్ ప్రూఫ్స్ దాని ప్రకారం మనం మాట్లాడుకుందాం. సో ఇదేదో నాకు అల్లు అర్జున్ గారు ఫేవరెటిజం లేదంటే రామ్ చరణ్ గారు కాదు, ఇట్లా ఏం కాదు. సో యాజ్ పర్ మూవీ మెటీరియల్ ఇప్పటివరకు వచ్చింది దాని ప్రకారం, లేదంటే అయిన బిజినెస్ ప్రకారం దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుష్ప 2 మూవీ విషయానికి వస్తే, సో మనం పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మూవీ ఎంత కలెక్ట్ చేసింది, లేదంటే నార్త్లో కానీ లేదంటే మిగతా స్టేట్స్లో కానీ దాని బజ్ ఎలా క్రియేట్ అయింది, ఎంత వైరల్గా వెళ్ళింది ఆ మూవ్ కానీ ఏదైనా సరే. ఆల్మోస్ట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో కూడా కొంతమంది మూవ్స్ చేశారండి అవి. సో ఇంకా అంత వైరల్ అయింది అనమాట. అవన్నీ పక్కన పెడితే మోర్ ఓవర్ మూవీ మెటీరియల్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ పరంగా. సో బాగుంటుంది. ఇప్పటికీ కూడా పుష్ప 1 చూస్తే కొంచెం ఎంగేజింగ్ అని అనిపిస్తుంది. పుష్ప 2 టీజర్ కట్స్ కూడా రిలీజ్ చేశారు. అంటే స్టార్టింగ్ లో మనం కూడా అనాలిసిస్ చేసాం, పూలు వస్తుంటే పుష్ప వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అది అని చెప్పేసి అనాలిసిస్ చేసాం. ఇప్పుడు ఏ మూవీలో అయినా సరే ఫ్లాస్ పాయింట్స్ ఉంటాయండి. కథ ఎంగేజింగ్ గా ఉందా లేదా, సో అంటే స్టోరీ ఎంత ఎంగేజ్ అయితే ఆడియన్స్ తోని హిట్ పర్సెంటేజ్ అంత పెరిగిపోతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు పుష్ప 2 టీజర్ కట్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో రీసెంట్ గా, అంటే లైక్ రీసెంట్ కాదు, ఆయన లేడీ గెటప్ వేసుకొని ఇట్లా మొత్తం జాతరలో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ తాలూకు విజువల్స్ కానీ గ్లిమ్స్ కానీ లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనం చూసాం. సో చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ మెటీరియల్ కానీ లేదంటే మూవీ ఆ స్టోరీ ఎంగేజ్ అయ్యే విధానం కానీ మనకు తెలుస్తుంది. పుష్ప 2లోని లైక్ పుష్ప 1లోని మంచి అంటే లైక్ క్లైమాక్స్ పోర్షన్ అది ఏదైతే ఉందో ఎక్కడైతే బ్రేక్ చేశారో, సో దానికి ఎలాగో కంటిన్యూషన్ కాబట్టి దీంట్లో సెకండ్ పార్ట్లో కొంచెం మెటీరియల్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుస్తుంది. సో అలాంటి మెటీరియల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆ ఎంగేజింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ హిట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు మనం గేమ్ చేంజర్ విషయానికి వద్దాం. గేమ్ చేంజర్ మూవీ టీం వాళ్ళు కూడా టీజర్ రిలీజ్ చేశారు. సో టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అని పక్కన పెడితే పక్క కమర్షియల్ అవుట్పుట్ లా ఉంది. దాంతోపాటు రామ్ చరణ్ గారు కొన్ని లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఆయన బాడీ మళ్ళీ కొంచెం పికప్ చేశారు, అంతా బాగుంది, చాలా బాగుంది. బట్ కొంచెం లుక్స్ అయితే మాత్రం కొంచెం రిపీటెడ్ గా ఉన్నాయి. అండ్ దట్టు సాంగ్స్ లొకేషన్స్ కానీ లేదంటే ఆ టీజర్ కట్ లో చాలా పట్టుకు పోర్షన్ కానీ మీరు చూసుకున్నట్టయితే అసలు వర్కౌట్ అవ్వలేనట్టే ఉందండి క్లియర్ గా చెప్పాలంటే. దట్టు మన శంకర్ గారి ప్రీవియస్ మూవీ భారతీయుడు 2 చూసుకున్నట్టయితే అంటే టీజర్ కట్ ఆల్మోస్ట్ కొంచెం కమర్షియల్ కట్ లాగా ఇలాగే ఉంటుంది అనమాట. సో మూవీ ఏమైందో చూసారు కదా. సో అంటే ఇప్పుడు ఈ మూవీ అలా ఉంటుంది అంటే కాదు, అంటే అలా కాదు కానీ బట్ ఓవరాల్ టీజర్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకైతే మరీ అంత అనిపించట్లా. ఇప్పుడు పుష్ప 2 చూసుకున్నట్టయితే మీరు అందులో కొన్ని బ్లాక్ పాయింట్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఎంగేజింగ్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు గంధం చెక్కల దాంతో ఏం చేశాడు, నెక్స్ట్ మనోడి మీద రివెంజ్ తీసుకోవడానికి కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు ఎలా రిటర్న్ అవుతారు, ఇలా చాలా పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఎలిమెంట్స్ అన్ని అందులో ఉన్నాయి. సో ఇప్పుడు పార్ట్ 2లో అవన్నీ రివీల్ చేసేసరికి ఎంగేజింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎంగేజింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో కమింగ్ టు గేమ్ చేంజర్ అయితే నాకు ఓవరాల్ టీజర్ చూసిన తర్వాత మరీ అంత అంటే ఎంగేజింగ్ అనిపించలేదు. సో మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా అవుతుంటుంది ఏంటని చెప్పేసి చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు అంటే మూవీ మెటీరియల్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే నాకైతే పుష్ప 2 అయితే మాత్రం భయంకరమైన హిట్ అవుద్ది అనిపిస్తుంది కంపేర్ టు గేమ్ చేంజర్. పోతే మన అల్లు అర్జున్ గారి గురించి అంటే ఆయన మీద జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే సింపుల్ థింగ్ అండి, మన తెలుగులోని ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. సో బట్ ఇప్పుడుకొచ్చి నేషనల్ అవార్డు ఎవరు కొట్టలేదు. ఈజ్ ద నేషనల్ అవార్డు విన్నర్. మీరు ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూసుకుంటే అంటే లుక్స్ పరంగా కానీ లేదంటే ఆయన స్టైల్ చేంజ్ అవుతున్న విధంగా కానీ లేదంటే బాడీ చేంజ్ చేసుకుంటూ వస్తున్న విధంగా కానీ ఈజ్ వర్త్ అండి. నేషనల్ అవార్డుకి ఈజ్ అ వర్త్ పర్సన్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అలాంటి నేషనల్ అవార్డు విన్నర్ని మన ఇండస్ట్రీలో పెట్టుకొని మన వాళ్ళు మన మీద ట్రోలింగ్ చేసుకుంటే వాట్స్ ద పాయింట్ అంటే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మనకి నేషనల్ అవార్డు లేదు అది ఇది అంటే ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కానీ కన్నడ ఇండస్ట్రీలో కానీ వాళ్ళు కొత్త స్క్రిప్ట్స్ని అంటే లైక్ ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతారు, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడతారు, వర్కౌట్ అవుతాయి, అన్నీ వస్తాయి అంటారు. సో మన దాంట్లోని అలా కొంచెం కొత్త స్క్రిప్ట్స్ని ఎంకరేజ్ చేసి అంటే లైక్ ఎక్స్పెరిమెంట్ చేసి అది వర్కౌట్ అయ్యి నేషనల్ అవార్డు కొట్టినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. లేదు తిరిగి మన మీద మనమే ట్రోల్ చేసుకుంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అండ్ దట్టు పక్క వాళ్ళకి కూడా మనం చులకన అయిపోతాం. అండ్ ఈ ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన నవ్వుతున్న క్లిప్పింగ్స్ తీసి దాన్ని ఎంత బాగా ట్రోల్ చేసి ఇది ఆయన వరకు వెళ్ళి ఆయన స్టైల్ని ఆయనే హైడ్ చేసుకున్నంత వరకు వెళ్ళిపోయింది.
సో ఇది ఎంత టాక్సిక్ మీరే ఒకసారి ఆలోచించండి. సో బీయింగ్ ఏ నేషనల్ అవార్డ్ విన్నర్, షో సమ్ రెస్పెక్ట్ టు హిమ్. అంటే ఆయనకనే కాదండి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇప్పుడు మన అంటే లాస్ట్ టైం మనకి తమిళ్లోని సూర్య గారు నేషనల్ అవార్డు కొట్టారు. అప్పుడు మన వాళ్ళందరూ ఎంత రచ్చ చేశారు అంటే, మన తెలుగులో ఒకరికి పొట్టట్లేదు, లేదంటే మంచి సినిమాలు లేవు, అవి ఇవి అని చెప్పి రచ్చ చేశారు కదా. ఇప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒకరు వెళ్ళి కొట్టినప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్ అండి. ఆల్ ఫర్ ద వీడియో, ఇవి నా పాయింట్స్. నచ్చిందని అనుకుంటున్నా, మీరు కూడా అగ్రీ అవుతారని అనుకుంటున్నా. ఒకవేళ అగ్రీ అయితే మాత్రం మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కింద కామెంట్స్ రాయండి. ఒకవేళ అగ్రీ అవ్వట్లేదు, దీనికి కొంచెం ఆపోజిట్ వర్షన్స్ కూడా ఉన్నాయి, దీనికి కొంచెం ఫ్లాస్ కాల్స్ ఉన్నాయి అంటే అవి కూడా కింద మెన్షన్ చేయండి, చూద్దాం. దాంతోపాటు ఈ 2 సినిమాల్లో ఏ సినిమా భయంకరంగా హిట్ అవబోతుందని మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్స్ రాయండి, నేను చెక్ చేస్తా. సో ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రౌండ్ ఫిగర్కి దగ్గరలో ఉన్న కొంచెం రౌండ్ ఫిగర్ అయిపోతే నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. అండ్ అలాగే 10 మందికి షేర్ చేస్తే మన ఛానల్ కూడా కొంచెం రికగ్నిషన్ వస్తుంది అనమాట. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.